ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళయి? 6.5 years అవుతుంది మేడం. పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. ఆ, చిన్న గొడవ అయింది. పెద్ద గొడవ అవ్వలేదు, నార్మల్ గానే. అంటే పెద్ద గొడవ అంటే నేను డామినేటింగ్ గా ఇదిగా ఉన్నాను కాబట్టి నాకు తెలియలేదు. బట్ ఆయన బాగా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మేడం. ఎందుకమ్మా? అంటే ఆయన నా మాటే వినాలి, నేను చెప్పిందే నడవాలి అన్న ఇంట్లో ఉన్నాను మేడం. ఎందుకు అలా చేసేవాళ్ళు మీరు? మూర్ఖత్వం మేడం, చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. అట్లా అనుకోవద్దు. మీరిప్పుడు మీ అత్తగారితోటి మామగారు ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. వాళ్ళతోటి మీరు మనసు విప్పి మాట్లాడండి ఒకసారి. మాట్లాడిన ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు మేడం నాతో. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఆయన బాగా బాధపడ్డ సందర్భం ఏంటి శాంతి గారు? ఇప్పుడు అంటే ఆయన్ని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుంటూ మానేశాను మేడం. ఆయన వచ్చినప్పుడు తన గురించి పట్టించుకోవటం, కంప్లీట్ గా తనని అవాయిడ్ చేసేసరికి తను బాగా హర్ట్ అయ్యారని అర్థమైంది మేడం. ఇప్పుడు నేను చివరికి రియలైజ్ నేను చేసిన తప్పు నేను తెలుసుకునే టైంకి ఏమి పూర్తిగా అన్ని కోల్పోయాను మేడం. లేదు నేను పిల్లల్ని నేను ఎలా బతకాలో అర్థం కావట్లేదు మేడం. వాళ్ళని చూసుకునే బతుకుతున్నా, ఆయన లేకుండా నేను బ్రతకడం చాలా కష్టం మేడం. కాదు మేడం, ఆయన అసలు అంటే వేరే వాళ్ళతో ఎవరితో ఆయన ఉండటానికి ఛాన్స్ ఉంటుంది అంటారా, లేకపోతే? అంటే చెప్పలేము. అవన్నీ అప్పుడు చేస్తున్నప్పుడు ఏం తెలియలేదు మేడం. ఇప్పుడు ఆయన ఒక 6 months నుంచి ఆయన ఇంట్లో లేకపోతే అసలు ఇది ఏం కోల్పోయానో తెలుసుకున్నాను మేడం ఇప్పుడు. హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషియాలజిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మనకి శాంతి అని గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. డైరెక్ట్ గా నేను కాల్ తీసుకుంటాను. హలో హలో, శాంతి గారండి మాట్లాడుతుంది? అవును మేడం. నేను ప్రసన్నాన్ని మాట్లాడుతున్నానండి, ట్రీ మీడియా నుంచి. నమస్తే మేడం. మనతో కృష్ణకుమారి గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్ గా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే మేడం. చెప్పమ్మా, నేను కృష్ణకుమారి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు శాంతి అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇది మా హస్బెండ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మేడం. ఎప్పుడమ్మా? 5 to 6 months అవుతుంది మేడం. అంటే ఎక్కడున్నారో ఏమి తెలియట్లేదా? లేదు మేడం, ఫోన్ రీచబుల్ లో లేదు. మరి ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారమ్మా? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం మేడం. ఏమంటున్నారు మరి పోలీసులు? వాళ్ళు వెతుకుతున్నాం అని చెప్తున్నారండి. ఇంకేమీ ఆయన గురించి ఏం వివరం తెలియలేదు. పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. ఎంత పిల్లలమ్మా వాళ్ళు? ఒక బాబేమో 5 years మేడం. పాప వచ్చి 1.5 year. 1.5 year. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళయి? 6.5 years అవుతుంది మేడం. ఇప్పుడు మీ అత్తగారు మామగారు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళందరూ నా వల్లే వెళ్ళిపోయారు ఆయన అని చెప్పి అందరూ బాగా తిడుతున్నారు మేడం. వాళ్ళు అన్నది కూడా నిజమే మేడం. ఆయన్ని నేను బాగా ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టాను. ఎందుకమ్మా? అంటే ఆయన నా మాటే వినాలి, నేను చెప్పిందే నడవాలి అన్న ఇదిలో ఉన్నాను మేడం. సో దాన్ని బట్టే నేను ఆయన్ని చీటికి మాటికి ఇబ్బంది పెట్టడం. ఆయన ఒకటి చెప్తే నేను అట్లా కాదు ఇట్లాగే నేను చెప్పినట్టే జరగాలి, పిల్లల విషయంలో అయినా నేను చెప్పిందే జరగాలన్నట్టు బాగా ఇబ్బంది పెట్టి ఆయన ఏం అడిగినా చేయకపోవడం అలా చేసేదాన్ని అన్నమాట. ఎందుకు అలా చేసేవాళ్ళు మీరు? ఎందుకంటే మేడం, మా హస్బెండ్ కి వాళ్ళ బ్రదర్ ఉన్నారు.
మా తోటికోడలు అంటే మాకన్నా ఒక 2 ఇయర్స్ ముందు వాళ్ళ పెళ్ళయిందనమాట. ఆవిడ నేనొచ్చిన కాడ్నించి నా మీద తన డామినేషన్ ఎక్కువగా ఉండేది. డామినేషన్ ఇన్ ద సెన్స్ నన్ను ఎక్కువగా ప్రభావితం చేసేది తన మాటలతో అన్నమాట. నన్ను వచ్చిన కొత్తలో మా మా ఆడపడుచు అత్తగారు బాగా ఇబ్బంది పెట్టి ఏడిపిచ్చారు. మా మా హస్బెండ్ కూడా అలాగే చేశారు. నేను రాను వాళ్ళని తిరిగి వాళ్ళని గ్రిప్ లో పెట్టుకుని వాళ్ళని ఇది చేసి నేనిప్పుడు చూసావా నేను ఎంత హ్యాపీగా ఉంటున్నానో, నువ్వు కూడా అలా చేసుకుని మీ హస్బెండ్ ని గ్రిప్ లో పెట్టుకుంటేనే నువ్వు ఈ ఇంట్లో హ్యాపీగా తిరగగలవు. లేకపోతే మన అత్తగారు నా ఆడపడుచు నిన్ను మంచిగా తిరగనివ్వరు, హ్యాపీగా ఉండనివ్వరు అని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉండేది మేడం. నేను ఆ మాటలు తను మంచిగానే నా గురించే చెప్తుందని చెప్పి. ఆవిడేం చదువుకున్నారమ్మా? ఆవిడ 10th క్లాస్ చదివింది మేడం. మరి మీరేం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేశానండి. అంటే మీరు హోమ్ మేకర్ గా ఉన్నారా, జాబ్ చేసేవాళ్ళ ఏమన్నా? నేను జాబ్ చేస్తున్నాను మేడం. ఇప్పుడా అప్పుడు కూడా చేసేవాళ్ళ? నేను ఫస్ట్ పెళ్లికి ముందు ఇప్పుడు కూడా జాబ్ చేస్తున్నాను మేడం. అప్పటి నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నారు? చేస్తున్నాను మేడం. సరే, నాకు 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి అమ్మా. ఆవిడ చెప్పిన మాట ప్రకారం మీరు ఏ విధంగా భర్తను ఇబ్బంది పెట్టాను అని మీరు అనుకుంటున్నారో. అంటే ఆయన ఏది అడిగినా తను మార్నింగ్ లేచినప్పుడు నాకు ఇది బ్రేక్ఫాస్ట్ గానీ టీ గానీ ఆయన అడగగానే ఇవ్వటం గానీ అదేం చేసేదాన్ని కాదు. ఐ మీన్ కేర్లెస్ గా ఉండేదాన్ని బాగా. చాలా తను ఏది అడిగినా తన దగ్గర అనకపోవడం, ఇంకా ఏదైనా సరే తన మాట ఏదైనా అడిగితే నేను అది చేసేదాన్ని కాదనమాట. అంటే నేను ఎప్పుడు ఇస్తానో అప్పుడే నువ్వు తాగాలి, నేను ఎప్పుడు పెడతానో అప్పుడే తినాలి, అదంతా చెప్పేదాన్ని అనమాట. అవన్నీ అప్పుడు చేస్తున్నప్పుడు ఏం తెలియలేదు మేడం. ఇప్పుడు ఆయన ఒక 6 months నుంచి ఆయన ఇంట్లో లేకపోతే అసలు ఇది నేను కోల్పోయానో తెలుసుకున్నాను మేడం. ఇప్పుడు చాలా చాలా మిస్ అవుతున్నాను మేడం ఆయన్ని. పిల్లలు కూడా బాగా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏదైనా అంత ఇదిగా అప్స్కాండ్ అవుతాడు అని నేను అనుకోనమ్మా. వివరాలు మీ అత్తగారు ఫస్ట్ టైం కూడా కాదు మేడం. అంతకుముందు ఇలా చిన్న చిన్నగా గొడవైనప్పుడు కూడా ఒక 1 week ఆయన లేరు అనమాట. ఆయన చెప్ప పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అప్పుడు ఫోన్ ఆన్ లో ఉండింది. పిల్లలతో నేను మాట్లాడుకున్న పిల్లలతో చేయించి మాట్లాడిస్తే ఆయన మళ్ళీ వచ్చారనమాట. ఇప్పుడు ఆయన ఏం చదువుకున్నారమ్మా? ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మేడం. ఏం పని చేస్తారు ఆయన? జాబ్ ఏంటి? ఆయన ఇటు ఇది రైస్ మిల్ లో మొత్తం చూసుకుంటారు అండి, మేనేజర్ గా. ఎవరిదా రైస్ మిల్? ఎవరిది రైస్ మిల్? వాళ్ళ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళదేనండి. ఓకే. ఇప్పుడు మీ అత్తగారు వాళ్ళకి తెలియకుండా ఉండదమ్మా ఇది. అతను ఎక్కడున్నాడు అనేది చెప్పకుండా ఉండడు. మరి అంటే ఎప్పుడన్నా అతను బెదిరిస్తా ఉండేవాడా, నువ్వు ఇలా చేస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని కానీ అట్లా ఏమన్నా? లేదు మేడం, అసలు ఇప్పుడు ఏ రోజు కూడా ఒక చిన్న మాట కూడా అనేవాళ్ళు కాదు మేడం. మరి అంతకు ముందు వెళ్ళిపోయినప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఇలాగే చేస్తే నేను మళ్ళీ వెళ్ళిపోతానని ఏం అనలేదా? అప్పటి నుంచి నాతో మాట్లాడటం తగ్గించేశారు మేడం. చాలా అంటే అంత ముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు మేడం. బయటికి తీసుకెళ్తాం, పిల్లల్ని నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆయన ఒకసారి అలా ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కొంచెం తగ్గించారు. అయినా కూడా నేను అప్పుడుకి నా ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదు. నేను పూర్తిగా ఈ విధంగా రియలైజ్ అవ్వలేదు అనమాట. చివరికి రియలైజ్ నేను చేసిన తప్పు నేను తెలుసుకునే టైంకి పూర్తిగా అన్ని కోల్పోయాను మేడం. అట్లా అనుకోవద్దు. మీరిప్పుడు మీ అత్తగారితోటి మామగారు ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. వాళ్ళతోటి మీరు మనసు విప్పి మాట్లాడండి ఒకసారి. మాట్లాడిన ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా లేరు మేడం నాతో. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. లేదు నేను ఎలా బతకాలో అర్థం కావట్లేదు మేడం. వాళ్ళని చూసుకునే బతుకుతున్నా, ఆయన లేకుండా నేను బ్రతకడం చాలా కష్టం మేడం. లేదమ్మా, ఇప్పుడు మీ అత్తగారు మామగారు వాళ్ళని మీరు మాట్లాడండి. ఏమనంటే
జరిగిందేదో జరిగిపోయింది, నా వల్ల పొరపాటు జరిగింది, ఇంకో ఒక్కసారి ఆయన వస్తే గనక నేను ఇట్లా ప్రవర్తించను, నేను మాట ఇస్తున్నాను, ఇదంతా మీ చేతుల్లోనే ఉంది, మా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అని చెప్పి మీ అత్తగారు మామగారు వాళ్ళతోటి పూర్తిగా వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా మాట్లాడమ్మా. ఒకసారి కాకపోతే ఒకసారి మాట్లాడు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తారు, వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. వాళ్ళు మాకు తెలీదనే చెప్తున్నారు మేడం. ఎంతసేపు వాళ్ళు మా చుట్టాలు, మా మాయన్మామలు వాళ్ళందరూ వచ్చి ఇట్లా సర్ది చెప్తానికి ట్రై చేసినా మాకు తెలీదు అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇలా వెళ్ళిపోయాడు ఇదని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇంకా ఆయన ఫోన్ రీచబుల్ ఉంటే ఏదో ఇది కాదు అది మాట్లాడి ఏదో కాలే అలా పడేవాళ్ళం మేడం. ఇప్పుడు అది కూడా మాకు అవకాశం లేకుండా ఉంది. కానీ ఒకటమ్మా, ఒక మనిషి అంత అవాయిడ్ చేస్తారని నేను అనుకోను. ఆయన ఎక్కడో చోట ఉంటారు, ఇవి తెలుసుకుంటూనే ఉంటారు. మీరు కంటిన్యూస్గా మీ అత్తగారికి మామగారికి నమ్మకం కలిగించేటట్లు మీరు మాట్లాడండి. అర్థమైందా? కాదు శాంతి గారు మేడం, అసలు ఆయన ఎంతో బాధపడి ఉంటే నాకు తెలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. అవును మేడం, చాలా నరకం చూపించాను మేడం. నాకు అప్పుడు అర్థం కాలేదు మేడం. నేను ఏం చేస్తున్నాను అంటే తన మాటలకి చుట్టుపక్కల దీనికి అంటే నేను డామినేటింగ్ గా ఉంటే ఫైనల్ గా మేమందరం హ్యాపీగా ఉంటాం అనుకున్నాం, కానీ చివరికి నేనే ఇలా అయిపోతానని అనుకోలేదు మేడం. ఆయన కంప్లీట్ గా. మరి మీ తోటి కోడలతో మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? నీ సలహాతోనే నేను ఇలా చేశాను అని ఏమన్నా మాట్లాడారా? ఆవిడ రివర్స్ లో నేను చెప్తే ఇదే, నేను అట్లా చెప్పలేదు, నేను వేరేగా చెప్పాను, నువ్వు వేరేగా అర్థం చేసుకున్నావు అని చెప్పి అప్పుడు మా అందరూ కూర్చుని పంచాయతీ పెట్టినప్పుడు చివరికి ఆ నింద కూడా మళ్ళీ నా మీద పడింది మేడం. నా మంచిగా చెప్తున్నారని నమ్మినందుకు జీవితం నాశనం అయిపోయింది. ఆవిడ చదువుకుంది 10th క్లాస్, మీరు గ్రాడ్యుయేషన్ చేశాను అంటున్నారు, పైగా ఉద్యోగం కూడా పైగా అప్పటి నుంచి జాబ్ చేస్తున్నాను. నేను మీతో మార్నింగ్ మాట్లాడినప్పుడు కూడా మేడం నేను జాబ్ లో ఉన్నాను, ఆఫ్టర్నూన్ మాట్లాడతాను అన్నారు నాతో. అవును మేడం. అట్లాంటిది ఆవిడ మాటలు మీరు వినటం ఏంటి? మీరు విని మీ హస్బెండ్ ని టార్చర్ చేయటం ఏంటి? అవును, మూర్ఖత్వం మేడం. చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. తను ఏది చెప్తే అది తను నా సొంత లాగానే నమ్మి నేను చూడు మీ బావగారితో ఎంత హ్యాపీగా ఉన్నానో, పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నాను, నువ్వు కూడా అలాగే ఉంటావు అని చెప్పి. మీరు అంతకుముందు లేరా? కాదండి, ఆవిడ చెప్పక ముందు మీరు హ్యాపీగా లేరా మీ హస్బెండ్? ఉన్నా మేడం, హ్యాపీగానే ఉన్నాను. ఆయన ఎప్పుడు బాగా చూసుకునేవాళ్ళు మేడం. ఈ రోజుకి కూడా ఎంత గొడవ ఎంత ఇది చేసినా ఆయన చిన్న మాట కూడా నన్ను ఎప్పుడు తిప్పనలేదు. సరేనమ్మా, ఇప్పుడు ఇది ఎవరికైనా అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, అసలు ఒక మనిషి పెత్తనం చేయడం కానీ, గ్రిప్లో పెట్టుకోవడం కానీ, అదుపులో పెట్టుకోవడం కానీ జరగదు. మనం మనుషుల్ని అదుపులో పెట్టుకోగలమేమో కానీ మనసులను అయితే అదుపులో పెట్టుకోలేము. ఇప్పుడు కాఫీ ఇమ్మంటే 1-2 సార్లు కాఫీ ఇస్తే మీ వైపు ఉంటారు, కానీ అసలు కాఫీ ఇవ్వకపోతే మీ వైపు ఎలా ఉంటారు? సరే, ఏది ఏమైనా పొరపాటు జరిగిందని మీరు కూడా చెప్తున్నారు. కాదు మేడం, అసలు కాఫీలకి వాటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? ఈవిడ అంటే నాకేం ఏదైనా పెద్ద అంటే ఆమె ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు, ఆమె ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు. అయితే ఆవిడ ఏమని ఉండొచ్చు అంటే వేరే విషయాలు కూడా. ఆయన బాగా బాధపడ్డ సందర్భం ఏంటి శాంతి గారు? ఎప్పుడు అంటే ఆయన్ని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుంటూ మానేశాను మేడం. ఆయన వచ్చినప్పుడు తన గురించి పట్టించుకోవటం, కంప్లీట్ గా తనని అవాయిడ్ చేసేసరికి తను బాగా హర్ట్ అయ్యారని అర్థమైంది మేడం. ఇప్పుడు ఆయన ఎప్పుడు చెప్పలేదా నువ్వు నన్ను ఇట్లా హర్ట్ చేస్తున్నావు, నువ్వు ఇట్లా హర్ట్ చేస్తే ఎట్లా? ఫస్ట్ టైం తను ఇంట్లోంచి వెళ్ళినప్పుడు అప్పుడు అన్నారు మేడం, నువ్వు ఇలా కరెక్ట్ గా కాదు శాంతి, నువ్వు చేసేది కరెక్ట్ గా లేదు, అసలు విషయం ఏంటి, నా ప్రాబ్లం ఏంటి, కూర్చొని డిస్కస్ చేద్దాం అవన్నీ చెప్పారు. అప్పుడు కూడా చిన్న గొడవ అయింది. పెద్ద గొడవ అవ్వలేదు, నార్మల్ గానే. అంటే పెద్ద గొడవ అంటే ఐ మీన్ నేను డామినేటింగ్ గా ఇదిగా ఉన్నాను కాబట్టి నాకు తెలియలేదు. బట్ ఆయన బాగా బాధపడినట్టున్నారు ఈసారి. అందుకే నా ఫోన్ కూడా అవైలబుల్ లో లేదు మనం, ఫోన్ లో కూడా.
చాలా చాలా అంటే చాలా మూర్ఖంగా బిహేవ్ చేసి నా కాపురాన్ని నా చేతులారా నేనే కూల్చుకున్నానండి. జరిగిందేదో జరిగింది, పొరపాటు అయ్యింది, మీకు అర్థమైంది. ఈ అర్థమైనప్పుడు మీరేం చేయాలి అంటే ఇంకా మీరు ఆయన వస్తే సంతోషం, రాకపోయినా కానీ మీరు జీవితాన్నైతే మీ పిల్లల కోసం అయితే మీరు కొనసాగించాల్సిందేగా. ఆయన రావాలి మేడం. ఆయన రాకపోతే అవునమ్మా, రావాలి. మీరు ఆ రోజు ఆయన మీద పెత్తనం చేసినంతసేపు ఎలా అయితే మీరు పెత్తనం చేశారో, ఇప్పుడు కూడా అదే బెంకంతోటి ఆయన రావాలి, రావాలి అనుకుంటున్నారు. రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. కాకపోతే ఆ రావటానికి ఉన్న ఉపాయం ఏంటో నేను ఏదో ఒక సందర్భంలో తల్లిదండ్రుల్ని కాంటాక్ట్ చేయకుండా మట్టుకు ఉండరమ్మా. మీ పిల్లలు బాగోగులు తెలుసుకుంటానికైనా కాంటాక్ట్ చేస్తారు ఖచ్చితంగా. మీరు మీ అత్తగారికి, మామగారికి సమయం వచ్చినప్పుడల్లా, అంటే వాళ్ళు మీకు ఎంత దూరంలో ఉంటారు? వాళ్ళు విజయవాడ దగ్గరలో ఉంటారు మేడం. మీరు గుంటూరులో ఉంటారు. అవును మేడం. వాళ్ళకి అప్పుడప్పుడు మీరు ఫోన్ చేసి మీరు మిస్ అవుతున్న విధానాన్ని, మీరు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళతోటి చెప్పండి మీరు. అలాగే మేడం. చెప్తే కనీసం వాళ్ళ అబ్బాయి ఏదో ఒక సందర్భంలో కాంటాక్ట్లోకి రాకుండా ఉండడు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే అతను మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అది తప్పితే వేరే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్నే కూడా కాంటాక్ట్ చేస్తే మరీ మంచిది. మీరు చెప్పుకోగలిగింది ఏదో మీరు చెప్పుకుంటారు. లేదు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం అతనికి ఇష్టం లేదు అంటే వాళ్ళ అమ్మ నాన్న మటుకు కాంటాక్ట్ చేయకుండా ఉండడు. మీరు వాళ్ళతోటి, మీ ఆడబడుచుతో కానీ, మీ అత్తగారు మామగారితో కానీ మీరు మనసు విప్పి మీరు జరిగిన దానికి ఇంకా నన్ను క్షమించండి, ఆయన వచ్చేటట్లు చేయటం మటుకు మీ చేతుల్లోనే ఉందని వాళ్ళ మీద బాధ్యత పెట్టండి. అప్పుడు వాళ్ళు మీరు మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కొంచెం మీకోసం చెప్పగలిగేది చెప్తారని నేను అనుకుంటున్నా. ఇక అంతకంటే మార్గం కనిపించట్లా. లేదు అంటే గనక మరి పోలీసులతోటి మీరు మాట్లాడి ఆ కేసు ఎంతవరకు వచ్చింది ఏంటి అప్పుడప్పుడు వాళ్ళకు కూడా రిమైండ్ చేస్తూ ఉండండి. కాదండి, వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎలాంటి రియాక్షన్ రాలేదా? మీరు పోలీస్ కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చాం మేడం. ఆ రెస్పాన్స్ ఏంటి? అసలు ఇంతవరకు ఎలాంటి సమాచారం గానీ మీకు ఏమీ రాలేదా? ఈ గుంటూరు చుట్టుపక్కలలోనే అది సిమ్ తీసేశారు మేడం. అప్పుడే ఇంకా తర్వాత ఇక ఫోన్ కంప్లీట్ గా ఆయన దగ్గర లేదు అన్నమాట. ఫోన్ ఉండొచ్చు కానీ వేరే సిమ్ వేసుకుని ఉండుంటారు. వేరే సిమ్ వేసుకుని ఉంటారు. వాళ్ళైతే వాళ్ళ చూస్తున్నాం అని చెప్తున్నారు మేడం. ఎప్పటికప్పుడు తెలిసిన వాళ్ళ కూడా చెప్పిస్తున్నాం. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ కి, చుట్టాలకి, అందరిని ఎవరంటే వాళ్ళ ఎవరు చూసాము చేసామని చిన్న మాట ఎక్కడి నుంచి అయినా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాం మేడం. లేదమ్మా, మీరు పోలీసులను కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి. మళ్ళీ ఒకటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఈ మాత్రం రియలైజేషన్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ రియలైజేషను కొంచెం వాస్తవంగా కనిపిస్తుంది నాకు. ఇదే అభిప్రాయాన్ని మీ అత్తమామలకు చెప్పి నేను మళ్ళీ అదొక్కటి మాత్రమే చెప్పగలను మీకు. అసలు వేరే సలహా ఏది అనేది ఇప్పుడు ఈ వీడియో ఆయన చూస్తారనే నమ్మకం కూడా లేదు. బై ఛాన్స్ చూస్తే సంతోషం, చూడకపోతే కూడా మనం చేయగలిగింది లేదు. అందుకే మనం ఏంటి అంటే మన కాపురంలో వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా మన బుర్రతోటి మనము మన కాపురాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మంచి లివింగ్ ఎగ్జాంపుల్. ఎవరన్నా ఇలా పెడసరంగా ఉండాలనుకున్నా, లేకపోతే పక్క వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఉన్నాము అని చెప్పినా కానీ ఇలా చాలామంది అండి చాలా కేసులు ఇలాగే చేసుకుంటున్నారు. అర్థం కావాల్సింది ఏంటంటే మనకైనా ఎవరికైనా ప్రపంచంలో ఒకరి బాధలాగా ఇంకొకరి బాధ ఉండదు. ఒకరి ఎక్స్పీరియన్స్ ఇంకొకరి ఎక్స్పీరియన్స్ పనికిరాదు. ఇప్పుడు అది తెలుసుకున్నాను మేడం. బాగా బుద్ధి వచ్చింది నాకు. అది ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తెలుసుకున్నావు నువ్వు? లేదు, నాకైతే హోప్ వాళ్ళ హస్బెండ్ వస్తారని. ఇప్పుడు హస్బెండ్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సరే భార్యతోటి పడట్లేదు, భార్యతోటి ఇబ్బందిగా ఉంటుంది, మరి పిల్లలు ఏం చేశారు? ఈ పిల్లలు మనం కదా ప్రపంచంలోకి తీసుకొచ్చాము. భార్య అలా ఉన్నంత మాత్రాన వెళ్ళిపోవడము లేదు, భర్త అలా ఉంటే భార్య వెళ్ళిపోవడం, ఎవరు వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. అతను కూడా ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద కారణాలని కూడా నేను అనుకోవట్లేదు. లేదు, కూర్చుని మాట్లాడుకోవచ్చు భార్యతోటి కూడా.
ఇట్లా కాదు ఇట్లా అని మాట్లాడొచ్చు ఆయన కూడా. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా, ఎంత గయ్యాలి భార్య అయినా సరే భార్యకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అంతలా అన్ని చోట్ల ఇది ఇప్పుడు ఎలా అయితే అతను వెళ్ళిపోయిన తర్వాత పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందో, అతను ఉన్నప్పుడు కూడా ఆ నలుగురితో మాట్లాడి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిచ్చి ఉండాల్సింది. ఇలా అయితే కష్టం, నా వల్ల కాదు ఇలా అయితే అని చెప్పి చెప్పుండొచ్చు. అతను కూడా అతనుకున్న అవకాశాలని ఉపయోగించుకోవాలి. జీవితంలో ఎప్పుడూ కూడా సమస్య ఎప్పుడైతే ఉంటుందో పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది. మనం సమస్యను వెతికినంత ఈజీగా, సమస్యలోకి వెళ్ళినంత ఈజీగా పరిష్కారంలోకి వెళ్ళడానికి ఇష్టపడం మనం. అది మానవ నైజం అనమాట. మనం చూసి కష్టాల్లోకే వెళ్తాం, చూసి సమస్యల్లోకే వెళ్తాం. అందుకని ఏంటంటే ఇలా కాకుండా అతనైనా సరే ఒకటి ఓర్పైనా ఉండాలి. ఇప్పుడు అలాంటి భర్తలతోటి ఉండే భార్యలు లేరు. వెళ్ళిపోతున్నారా భార్యలందరూ? వెళ్ళట్లేదు కదా. మరి అతను ఆ మాత్రం ఓపిక చూపించి ఉండాల్సింది. చూపించలేదు, కనీసం నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడించలేదు. అవన్నీ ఏమీ చేయకోకుండా ఇక ఆయన పరిష్కారం ఆయన ఎత్తుక్కున్నాడు. ఎంత మాత్రం అది సమర్థనీయం కాదు. కాదు మేడం, ఆయన అసలు అంటే వేరే వాళ్ళతో ఎవరితో అయినా ఉండటానికి ఛాన్స్ ఉంటదంటారా? లేకపోతే అంటే చెప్పలేము. మరి ఆయన అలా కాకుండా కొంతమందికి బాధ్యతలు అంటే భయం కూడా ఉంటది. అలా ఉండేవాళ్ళు కూడా ఇలా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఎంతసేపు ఏంటి అంటే మనం నచ్చిన ఫుడ్ తిన్నామా, సరే ఉద్యోగం ఎంతో కొంత చేసామా, ఎంటర్టైన్మెంట్ లాగా ఉన్నామా అనుకునే మనుషులు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది భార్యలు నువ్వు సినిమాకి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు హోటల్కి వెళ్ళడానికి వీల్లేదు, డబ్బులు ఖర్చు పెట్టడానికి వీల్లేదు అన్నది అనుకోండి ఏ భార్య అన్నా, ఆ భర్త ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏదో సందర్భంలో డబ్బులు చేతిలోకి రాకుండా ఉండవు కదా, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒక 2 రోజులు 3 రోజులు మస్తు మజా చేసేసేసి ఆ డబ్బులన్నీ అయిపోయాక మళ్ళీ ఇంటికి వస్తారు. అలా ఏంటి అంటే నాకు సినిమా చూడాలని ఉంది అన్నప్పుడు నువ్వు రెండో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తావా, ఇంటిమేట్ చేస్తావా, గొడవ పడతావా, ఏం చేస్తావో. సినిమాకి వెళ్ళే హక్కు భర్తకు ఉంటుంది, భార్యకు ఉంటుంది. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తారు. దుబారా విషయమైనా ఇప్పుడు ఆడవాళ్ళు బట్టలు కొనటం కానీ, ఇన్స్టాల్మెంట్లో చీరలు కొనటం కానీ, నగలు కొనటం కానీ ఇక్కడే వస్తాయి తగాదాలు. ఇప్పుడు మనకి కమిట్మెంట్ వేరే ఉంటుంది. మనం ఏంటంటే ఏదో చిన్న వాటికి ఇప్పుడు హస్బెండ్స్ ఎట్లా అయితే ఎప్పుడన్నా ఒకసారి బార్కి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి చిల్ అవ్వాలనుకుంటాము, లేదు అంటే వేరే ఊరు ఏదన్నా వెళ్ళాలనుకోవటము, ఎట్లా భర్తలు చేస్తారో భార్యలు కూడా ఏదన్నా ఇన్స్టాల్మెంట్లో బంగారం కొనడము, ఇన్స్టాల్మెంట్లో బట్టలు కొనటము, ఇన్స్టాల్మెంట్లో ఇంట్లో సామాన్లు కొనటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఏంటి అంటే ఇద్దరు ఒక మాట మీద ఉండి చేసుకుంటే అసలు ఏ పేచీ ఉండదు. ఎప్పుడైతే ఒకళ్ళు ఒప్పుకోరు, చేసేసాక ఏం చేస్తారులే, చేసేసాక ఏమంటారులే అని చెప్పి రెండో వాళ్ళు చేసేస్తారు. మీరు చెప్పి చేయొచ్చు కదా అంటే ఏమంటారంటే చెప్తే ఆయన ఒప్పుకోడు కాబట్టి మేము చేసామని చెప్తారు. ఇప్పుడు ఆయన బార్కి వెళ్ళాడు, ఫ్రెండ్స్తో వెళ్ళాడు, చెప్పకుండా వెళ్తాడు. వెళ్తే ముందు చెప్తే నువ్వు వెళ్ళనివ్వు అంటాడు. జనరల్గా ఇట్లా ఫ్యామిలీలో ఇలాంటివే వస్తూ ఉంటాయి. ఎవరో ఫ్రెండ్ వేరే ఊర్లో ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది, వెళ్ళాలి అంటాడు. నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తావు అంటది భార్య. అందరూ కలిసి వెళ్ళే పెళ్ళి కాదు అది, ఏదో నేను ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను అని చెప్తాడు. సరే నన్ను తీసుకుని వెళ్ళవా. ఇప్పుడు ఇలాంటి వితండవాదాలు ఏవైతే ఉంటాయో ఇళ్లల్లో అవి కొన్నిసార్లు మగవాళ్ళు చేస్తారు, కొన్నిసార్లు ఆడవాళ్ళు చేస్తారు. వాటిల్ని మనము ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, తగాదా ఆడుకుంటున్నాం, ఇది రేపటికి కూడా కొనసాగుతుందా? అసలు మనం ఇంత అశాంతికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఒకరోజు వెళ్ళాడు, బాగుంది, ఏదో స్నేహితులతో ఉండాలి అనుకున్నాడు, ఉండనివ్వచ్చు కదా అని భార్య అనుకోవాలి. ఈ భార్య ఏం ఆలోచిస్తుంది అంటే భూతద్దంలో ఇవాళ ఒప్పుకున్నానంటే రేపు మళ్ళీ వెళ్తారు, రేపు ఊరుకున్నాను అంటే ఎల్లుండి మళ్ళీ చెప్పకుండా అయినా వెళ్తారు. ఇది ఒక అలవాట్లాగా అయిపోతుంది. అసలు నా సంసారం ఏమైపోతుందో. ఆమె ఈ ప్రజెంట్లో ఉండడం మానేసి ఫ్యూచర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. చాలామంది చేసే పనులు ఇవే. ఇప్పుడు ఇక్కడ ఉండరు, రాబోయే సమస్యలు ఊహించుకుంటారు. వాళ్ళ చుట్టాల్లో ఎవరో ఇలా ఫ్రెండ్స్ తోటి బార్లకు వెళ్ళి తాగుబోతులు అయిపోయి అనారోగ్యం పాలైపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ ఉంటారు. భర్త కూడా అలా అయిపోతాడు అనుకుని వీళ్ళు వద్దు అంటారు. ఎప్పుడైనా సరే పిల్లలకి పెద్దలకి పెద్ద తేడా ఉండదు. వద్దు అన్న పని చేయటానికే సిద్ధంగా ఉంటారు.
నిబంధనలు ఉన్నది ఎందుకు అంటే అతిక్రమించడానికి అన్నట్లు ఉంటారు. అందుకని ఏంటంటే మనం ఏదో కంట్రోల్ చేస్తున్నాము అనే ఒక ఊహలో ఇవి పిచ్చి ఊహలు ఇవన్నీ ఎవరికి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఈవిడికైనా ఆవిడకి ఇప్పుడు తెలియబట్టే కదా ఇలా మాట్లాడుతున్నారు. ఇదే ఆయన వెళ్ళిపోతాను అంటే కూడా ఈయన ఇలాగే బెదిరిస్తాడు కానీ వెళ్ళడు పెట్టడు అనుకుని ఉండేది ఈవిడ. కానీ వెళ్ళాక కదా అర్థమైంది. ఇప్పుడు అతనైనా సరే రేపొద్దున వచ్చిన తర్వాత చుట్టూ సమాజంలో ఆయనకి ఏం గౌరవం ఉంటుంది చెప్పండి? ఇలా భార్యకి భయపడిపోయి పారిపోయాడని, సమస్యల్ని తట్టుకోలేక వెళ్ళిపోయాడని, ఇదే నా ధైర్యం అని ఇలా 100 మాటలు వస్తాయి కదా. ఇప్పుడు వెనక్కి రావటానికి కూడా అతను భయపడుతూ ఉండొచ్చు. వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను ఏమంటారు అని. ఈమె అనదు, ఈమె రియలైజ్ అయిందనే సంగతి ఆయనకి తెలియదు కదా. అందుకే నేను పదే వాళ్ళ అత్తగారులతో చెప్పమంటున్నాను, ఎంత అవునన్నా కాదన్నా భార్య కంటే కూడా తల్లి మీద ఉంటది. తల్లికి చెప్పుకోకుండా ఉండడు, నేను పలానా చోట ఉన్నాను, సేఫ్గానే ఉన్నాను, ఏం పర్వాలేదు అని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వకుండా ఉండడు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు అతను కొంచెము ఈమెకు ఇది ఒక టెస్ట్ లాగా పెడదామని వెళితే గనక ఖచ్చితంగా వెనక్కి వస్తాడు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళంటే ఇల్లు వదిలిపెట్టి అని అందరూ అనేసరికి ఆమె అదే నమ్ముతుంది ఆమె. కానీ అతను కూడా బాధ్యతల్లాగా తీసుకోకుండా అవి బరువు అనుకునే మనిషి అయి ఉండాలి. అందుకే పారిపోయి ఉంటాడు. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు తగాదా పడుతున్నారు అనుకోండి, రెగ్యులర్గా మాకు గొడవలు అవుతున్నాయని చెప్పారనుకోండి, నేనేం చెప్తానంటే ఇప్పుడు అది అర్ధరాత్రి అవనివ్వండి, పొద్దున పూట అవనివ్వండి, మధ్యాహ్నం ఎప్పుడన్నా కానీ మీరు నీట్గా 2 మాటలు మాట్లాడాల్సినవి మాట్లాడేసేసి షర్ట్ వేసేసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోండి. ఒక 2 గంటలు బయటికి వెళ్ళండి. 2 గంటల తర్వాత ఇంటికి రండి. ఈ లోపు ఆవిడ ఎంతో కొంత ఆలోచిస్తుంది, ఎంతో కొంత రియలైజ్ అవుతుంది. అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ఏదైనా గొడవ మొదలెట్టినా సముదాయించి చెప్పే ఓపిక మీకు కూడా వస్తుంది, బయటికి వెళ్ళి వస్తారు కాబట్టి. లేదు ఆవిడ కూడా మీరు బయటికి వెళ్ళారు కాబట్టి ఇంకెవరితో మాట్లాడాలో ఎవరితో పోట్లాడాలో అర్థం కాక ఆమె మాట్లాడుకుని సాము నువ్వు కరెక్టే కదా, నేను చేసింది కూడా తప్పే, కానీ రాగానే పలకరించాను అంటే నేనేదో కాళ్ళబేరానికి వచ్చాను అని అనుకుంటాడు. అందుకని కొంచెం బెట్టుగా ఉందామని ఈవిడ అనుకుంటుంది. ఆయన ఏమనుకుంటాడు, లేదు నేను బయటికి వెళ్ళి వచ్చిన ఈ పద్ధతి ఏం మారలేదు కాబట్టి నేను అస్సలు మారకూడదు, అవసరమైతే 2 పేకాలే అని ఆయన అనుకుంటాడు. ఇలా ఏది అనుకున్నా పొరపాటే. ఒక స్పేస్ ఇవ్వడం మటుకు కరెక్ట్. మీరు గొడవలు వచ్చినాయి అన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు కాబట్టి మగవాళ్ళు బయటికి వెళ్ళిపోండి అని చెప్తా. మీరు వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాతావరణం దాదాపు 95% ఉండదు. ఇంకా ఆ 5% కూడా అలాగే ఉండే వాతావరణంలో మీరు ఉన్నారు అంటే మీకు ఈ చిట్కాలు పనిచేయవు. మీ ఇద్దరు ఏదో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిందే. శాంతి గారు, మీ హస్బెండ్ పేరేంటండి? మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ అండి. ఫైనల్ గా ఈవిడికి మనం చెప్పేది ఇది రెండేనండి. ఇప్పుడు ఒకటే, ఈమె ఫస్ట్ వాళ్ళ అత్తమామలతోటి మాట్లాడుకోవటం, ఇలాగా నాకు తప్పు అర్థమైంది, నేను చాలా బాధపడుతున్నాను, అతను లేకుండా నేను నా పిల్లలు ఉండలేము, ఏదైనా సరే మా జీవితం మీ చేతిలో ఉంది అని వాళ్ళ మీద పెట్టేయడమే. అప్పుడు వాళ్ళు కనీసం బాధ్యత వచ్చింది కాబట్టి వాళ్ళైనా బాధ్యతగా ఫీల్ అయ్యి వాళ్ళ అబ్బాయికి చెప్పి వెనక్కి రప్పించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కూడా జరగని పక్షంలో ఇంకా ఈమె ఎన్ని రోజులు ఇలా ఆలోచించే కంటే కూడా అతను ఏదో శిక్ష వేసాను అనుకుంటున్నాడు కానీ అతను చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఇంట్లోంచి వాకౌట్ చేశాడు. ఇప్పుడు వాకౌట్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? కూర్చుని మాట్లాడుకుంటే కదా తేలుతాయి. అందుకని అలాంటి అతని గురించి పెద్ద ఎక్కువ ఆలోచించకుండా ఈవిడ రొటీన్లో పడిపోయి పిల్లల్ని పెంచుకోవాలి. మరి ఇప్పుడు మీకు పాప చిన్నది కదా, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, పాప ఎవరి దగ్గర ఉంటుంది? మా అమ్మమ్మ ఉంటున్నారండి మా ఇంట్లో. మీ ఇంట్లో ఉంటున్నారా? సరే, మీరు ప్రస్తుతానికైతే ఇలా ముందుకు వెళ్తూ ఉండండి అమ్మా. ఆయన మట్టుకు వస్తాడనే నమ్మకం మాకుంది. మీరు మీ అత్తగారు వాళ్ళతోటి కూడా చెప్పండి. ఈ మొత్తానికి మట్టుకు ఎవరి మీదనో వాళ్ళు అలా చెప్తే నేను ఇలా చేశానని కానీ ఇవన్నీ మీరు ఆలోచించొద్దు. నేను సరైన సమయంలో నేను సరిగా ఆలోచించకపోవటం వల్ల ఇదంతా జరిగింది అని మీ మీద మీరు బాధ్యత తీసుకోండి. అప్పుడు మీలో మార్పు అనేది వస్తుంది.
మీరు ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారు కానీ ఈ మార్పు కంటే కూడా ఇంకా ఎక్కువ మార్పు అవసరం ఉంటుంది. అతను అంటూ వెనక్కి వస్తే కలిసి బతకటానికి. అవును మేడం. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. మా తరఫు నుంచి కూడా మీ హస్బెండ్ తిరిగి రావాలని కోరుకుంటున్నాము, వస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. శాంతి గారు, మేడం తప్పకుండా మీరు ఒకసారి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో గట్టిగా ప్రయత్నించండి. అలానే మేడం చెప్పినట్లు మెయిన్ మీ అత్తయ్య మామయ్యలతో కరెక్ట్ గా మీరు ఇప్పుడు మీ రియలైజేషన్ అనేది వాళ్ళకు కూడా కన్వే చేయండి. అలాగే మేడం, తప్పకుండా. మా తరపు నుంచి కూడా ట్రీ మీడియా ఛానల్ తరపు నుంచి కూడా మీ హస్బెండ్ మళ్ళీ తిరిగి వస్తారు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. మీకు ఫ్యూచర్ లో మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీరు. తప్పకుండా మేడం, తప్పకుండా. ఆల్ రైట్ శాంతి గారు, బాయ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బాయ్ అండి. బాయ్ మేడం, మీరు క్లియర్ గా తనకి కేసు క్లారిఫికేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఇది ఎవరికైనా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి కూడా వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా సరే పట్టు విడుపులు అనేవి ఉండాలి. మనం పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు మొండిగా మూర్ఖంగా ఉంటే అన్నిసార్లు ఇలాంటి ఫలితమే ఉండకపోవచ్చు. కానీ ఏదైనా మీరు జీవితాల్లో మీ క్వాలిటీ టైంను కోల్పోతారు. ఇప్పుడు ఏం చేసినా ఎంత పెద్ద శాస్త్రవేత్తలు వచ్చినా కనిపెట్టలేంది ఏంటి అంటే పోయిన కాలాన్ని రాబట్టలేరు ఎవరైనా. ఈ ఉన్న సమయమే మంది, నిన్నది రాదు, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఈ క్షణాన్ని సంతోషంగా బాధ్యతగా ఉంటే చాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.